ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గురుకుల నోటిఫికేషన్ వచ్చి చాలా డేస్ అవుతుంది. ఆ నోటిఫికేషన్కు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా కొద్ది వరకు కంప్లీట్ అయిపోయింది. దాంట్లో డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఒక 2 ఇయర్స్ నుండి చాలామంది ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఇంటి చుట్టూ తిరిగిండ్రు. అదేవిధంగా ప్రజాభవన్ కి వెళ్ళి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చారు. అసలు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళని ఏ విధంగా ఎగ్జామ్ యొక్క రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డౌన్ మెరిట్ లిస్ట్ ఎట్లా ఏ విధంగా రింపాలి అనే ప్రతి ప్రాసెస్ని వాళ్ళు వివిధ ఉన్నత అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్స్కి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికే పోయి వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేసినారు. పాపం అంతా తిరిగినా కూడా పాపం వాళ్ళకి ఇంతవరకు కూడా ప్రభుత్వం వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. వాళ్ళకి కావాల్సిన డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకటించడం లేదు. మెయిన్గా మనకు ఈ యొక్క గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏమున్నదంటే అవరోహణ క్రమంలో మేము గురుకుల రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అప్పుడు ఉన్న గురుకుల చైర్మన్ చెప్పిండు. అయితే మెయిన్గా అప్పుడు ఉన్న చైర్మన్ మల్లయ్య అనుకుంటా, భట్టు మల్లయ్య ఆయన చెప్పిండు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కడ కూడా మొదటగా చిన్న పోస్టుల నుండి తీయకుండా పెద్ద పోస్టుల నుండి తీయాలి రిక్రూట్మెంట్. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, టీజీటీ ఇట్లా చేయాలి. వాళ్ళు ఏం చేసినారు, టీజీటీ నుండి పైకి వెళ్ళినారు. ఇలా వెళ్ళడం వలన చాలా మంది ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పోస్టులు జేఎల్, డిఎల్, అదేవిధంగా పీజీటీ, టీజీటీలా ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా బీఎడ్ క్యాండిడేట్లు. వీళ్ళందరికీ ఏం చేసినారంటే అందరికీ సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, సేమ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డిఎల్లో ఒక ఆమె ఉద్యోగం కొట్టింది, ఆమె టీజీటీలో పీజీటీలు ఉన్నప్పుడు ఆమెకు ఫస్ట్ పీజీటీ రిజల్ట్ ఇచ్చినప్పుడు టీజీటీలో వచ్చింది. ఆఫ్టర్ తర్వాత వాళ్ళకు డిఎల్ ఇచ్చినప్పుడు డిఎల్కి వెళ్ళిపోయింది. అక్కడ ఖాళీలు ఏర్పడతాయి అట్లా వెళ్ళిన వాళ్ళది. ఆ ఖాళీలన్నిటిని కూడా మళ్ళీ టీజీటీ, పీజీటీ ఈ నోటిఫికేషన్లో ఎక్కడైతే బ్యాక్లాగ్ పోస్టులు అట్లా ఖాళీగా ఎన్ని ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ అంటే వాళ్ళ తర్వాత ఉన్న మెరిట్ అభ్యర్థులతో నింపాలి. ఇది లెక్క. ఇలా నింపకుండా పాపం చాలా కాలయాపన చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల కాంచి దారుణంగా వాళ్ళు కోర్టుల కేసులు వేసినారు. వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నారు, న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోతే న్యాయస్థానాలు కూడా వాళ్ళకి సానుకూలంగా తీర్పులు ఇచ్చినాయి. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. నిన్నటి రోజున ప్రజాభవన్లో వాళ్ళు ప్రజాభవన్ ఎంట్రింగ్ మెట్ల మీద కూర్చొని వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినారు. ఇకనైనా ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో, ఏదైతే నిజాయితీగా జెన్యూన్గా వాళ్ళ విషయం ఏదైతే ఉందో ప్రభుత్వం నిజంగా దాన్ని ఒకసారి సాల్వ్ చేయాలి. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా గురుకుల అభ్యర్థులకు ప్రకటించాలి. వాళ్ళు కూడా మెరిట్లో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా మెరిట్ అభ్యర్థులే, వాళ్ళు ఉద్యోగాలకి పక్క అర్హులు. వాళ్ళు 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళు 1:1లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇస్తే బాగుండు కదా. ప్రభుత్వం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అని అయితే ఈ గురుకులాలను మూసేద్దామన్న ఆలోచనలు ఉన్నట్టున్నాడు. ఎక్కడ కూడా గురుకులాలలో కనీస వసతులు లేకుండా గురుకులాలు ఇంకా రెంటు బిల్డింగ్స్లలో ఉండడం, వాటికి సరైన వసతులు లేకపోవడం, రెంట్ కట్టలేని పరిస్థితుల్లో కొన్ని గురుకులాలు ఉండడం ఇది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా విద్యా విధానం, విద్యా వ్యవస్థ బాగుంటే క్వాలిటీ వనరులు బయటకు వస్తాయి. మానవ వనరులు క్వాలిటీగా ఉంటారు అభ్యర్థులు. అంటే మానవ వనరులు క్వాలిటీగా అంటే ఎడ్యుకేషన్ ఉన్న ప్రతోడు దేశానికి ఉపయోగపడతారు. ఏదో ఒక సేవా కార్యక్రమాలు ఏదో ఒక విధంగా దేశానికి సేవ చేస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి రేవంత్ రెడ్డి గారు. ఈ బిఎడ్, డిఎడ్ కంప్లీట్ చేసుకుని పాపం వాళ్ళు గురుకులాలల్లో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాపం ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవకాశం ఇమ్మీడియట్ డౌన్ మెరిట్ లిస్ట్ తీయండి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ యొక్క న్యాయబద్ధమైన న్యాయ పోరాటాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ నుండి వాళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నిన్న రోజున వాళ్ళు పాపం ప్రజాభవన్ అక్కడ కూర్చునడం నాకు చాలా బాధేసింది. ఎందుకనంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకొచ్చుకొని మనులు పాపం రేవంత్ రెడ్డి అని ఇంటి దగ్గర 2024 దీపావళి సందర్భంగా, రాఖీ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్న రాఖీ కానుకగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ తోబుట్టులో మీ చెల్లెల లాంటి వాళ్ళమన్నా, నువ్వు రాష్ట్రానికి పెద్దన్నవన్నా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళమన్నా అని చెప్పేసి పాపం వాళ్ళు ఎన్ని విధాలుగా రిక్వెస్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డికి అసలు చీమ చిటుక్కుమన్న ఆలోచన కూడా రాకపోవడం నిజంగా చాలా దారుణమైన బాధాకరమైన సంఘటన విషయం కూడా. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే మనము నిరుద్యోగుల యొక్క బాధలు నేను చెప్తున్నా ప్రతిసారి ఏ పాలకుడు గుర్తించడండి. మనము ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది నిరుద్యోగులు. ఒక తమ్ముడు నాకు చెప్పిండు, ఒక తమ్ముడు ఆయనకు ఆల్రెడీ డిఎస్సిలో కన్ఫామ్ అయింది,
పాపం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, అంతా కంప్లీట్ అయిపోయింది, అనుకోకుండా బల్క్ మెసేజ్ ద్వారా నీకు అట్లా వచ్చింది అని చెప్పేసి అన్నారంట. ఆయన బాధ చూడాలి. ఇంకొక ఆమె అయితే నిజామాబాద్లో పాపం ఒక 3 months ఆమె టీచర్గా వెళ్ళింది. తర్వాత లేదు నీకంటే మెరిట్ ఉన్న ఆమె ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు, ఆమె అటెండ్ అయింది, ఇప్పుడు ఆమె తీసుకుంటున్నాం, మీరు అవసరం లేదని చెప్పేసి ఆమె డౌన్ మెరిట్ పక్కా పంపించినారు. ఇట్లుంటే ఎడ్యుకేషన్ విధానంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఈ విధంగా తలకాయ నొప్పులు చేసి అభ్యర్థులతో ఆటలాడుకుంటూ అభ్యర్థులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ అంతిమంగా గురుకుల అభ్యర్థులకు ఖచ్చితంగా ప్రభుత్వంకి వెళ్ళి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.